హలో, ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం కొంచెం డ్రైగా, సంక్లిష్టంగా అనిపించే ఒక సబ్జెక్ట్ను చాలా సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా మార్చేద్దాం. అదే భారతీయ పర్యావరణ చట్టాలు. చట్టాల గురించి చదవడం అనగానే అదొక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది కదా. కానీ ఈరోజు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఒక పర్ఫెక్ట్ విజువల్ ఫ్రేమ్వర్క్గా మార్చి చూద్దాం. మన భారతీయ పర్యావరణ చట్టాలకు మూలస్తంభాల్లాంటి 4 ప్రధాన చట్టాలను విశ్లేషిస్తూ పర్యావరణ పరిరక్షణ వెనుక ఉన్న అసలు కథను ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ముందుగా ఈ టైమ్లైన్ వైపు ఒక్కసారి చూద్దాం. ఇది మనకొక అద్భుతమైన కాలక్రమ మ్యాప్లా పనిచేస్తుంది. 1972 వన్యప్రాణుల రక్షణ చట్టంతో స్టార్ట్ చేసి 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, ఆ తర్వాత 2002 జీవ వైవిధ్య చట్టం, ఇక చివరగా 2010 జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం. ఇలా మన చట్టాలు ఎలా ఎవాల్వ్ అయ్యాయో ఈ టైమ్లైన్ చాలా క్లియర్గా చూపిస్తోంది. నిజానికి ఈ 4 చట్టాలే మన దేశ పర్యావరణ వ్యవస్థకు రియల్ గార్డియన్స్ అని చెప్పొచ్చు. ఇక ఈనాటి మన సెషన్కి సంబంధించిన రోడ్ మ్యాప్ ఇదే. ముందుగా పర్యావరణ అంబ్రెల్లా చట్టం, ఆపై మన గ్రీన్ కోట్, జీవ వైవిధ్యం, వన్యప్రాణుల రక్షణ, అలాగే చివరగా పరీక్షల్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసే ట్రాప్స్. ఈ 5 విభాగాలు కలిసి మన పర్యావరణ పాలనకు ఎలా పునాది వేస్తాయో ఫాస్ట్గా కవర్ చేద్దాం. మొదటి విభాగం పర్యావరణ అంబ్రెల్లా చట్టం. ఒక అత్యంత భయంకరమైన విషాదం తర్వాత మన దేశానికి చాలా అర్జెంటుగా అవసరమైన చట్టమిది. ఇక్కడ ఒక మాస్టర్ మెమరీ ట్రిక్ ఉందండి. 1986 ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఈపీఏ అనగానే మన మైండ్లో ఒక పెద్ద గొడుగు ఫ్లాష్ అవ్వాలి. ఎందుకంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన తర్వాత వచ్చిన ఈ చట్టం ఏ ఒక్క అంశానికో పరిమితం కాలేదు. గాలి, నీరు, నేల, ప్రాణులు ఇలా అన్నింటినీ తన గొడుగు కిందకు తీసుకువచ్చింది. కాలుష్యం చేసే పరిశ్రమలను మూసివేయాలన్నా, వాటి కరెంట్, నీటి సప్లై కట్ చేయాలన్నా కేంద్ర ప్రభుత్వానికి పవర్స్ ఇచ్చేది ఈ అంబ్రెల్లా చట్టమే. ఈ ఈపీఏ కింద ఉన్న అత్యంత పవర్ఫుల్ టూల్ పర్యావరణ ప్రభావ అంచనా అంటే ఈఐఏ. అసలు ఏదైనా ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి ముందే దానివల్ల పర్యావరణానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో అంచనా వేయడమే దీని మెయిన్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ డ్యామేజ్ జరిగాక యాక్షన్ తీసుకోవడం కాదు, ఆ డ్యామేజ్ జరగక ముందే దాన్ని ఆపేయడానికి ఈ చట్టం ప్రభుత్వానికి ఫుల్ పవర్స్ ఇస్తుందన్నమాట. రెండవ విభాగం భారతదేశ ప్రత్యేక గ్రీన్ కోట్. చట్టాలుంటే సరిపోదు, వాటిని అమలు చేసే వ్యవస్థ కూడా కావాలి కదా. అందుకే 2010లో వచ్చిన ఈ స్పెషల్ మెకానిజం గురించి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఒక పెద్ద ఎగ్జామ్ ట్రాప్ను బ్రేక్ చేద్దాం. ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పవర్స్ గురించి చాలా అపోహలుంటాయి. క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎన్జీటీ కేవలం సివిల్ పర్యావరణ వివాదాలను మాత్రమే డీల్ చేస్తుంది. ఇది సహజ న్యాయ సూత్రాల మీద పనిచేస్తుందే తప్ప ఇది క్రిమినల్ కేసులను విచారించే కోర్టు కాదు. అంటే నష్టం చేసిన వాళ్ల నుంచి పరిహారం వసూలు చేస్తుంది కానీ రెగ్యులర్ క్రిమినల్ కోర్టుల్లా జైలు శిక్షలు వేసే వ్యవహారాలు దీని పరిధిలోకి రావు. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ చాలా ఇంట్రెస్టింగ్. మన దగ్గర కోర్టు కేసులంటే ఏళ్ల తరబడి సాగుతాయని ఒక టాక్ ఉంది కదా. కానీ ఎన్జీటీ స్పెషాలిటీ ఏంటంటే తన దగ్గరకు వచ్చిన కేసులను కేవలం 6 నెలల్లోగా సాల్వ్ చెయ్యాలని ఈ చట్టం స్ట్రిక్ట్గా చెబుతోంది. న్యూఢిల్లీలో మెయిన్ ఆఫీస్, మరో 4 రీజనల్ బెంచ్లతో ఎన్జీటీ వర్కింగ్ స్పీడ్ మామూలుగా ఉండదు. మూడవ విభాగం జీవ వైవిధ్యం మరియు ప్రయోజనాల భాగస్వామ్యం. ఇది 2002 నాటి బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్కి సంబంధించిన టాపిక్. అంతర్జాతీయ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ స్ఫూర్తితో ఈ చట్టం పుట్టింది. ఈ చట్టానికి అసలైన గుండకాయలాంటి కాన్సెప్ట్ యాక్సెస్ మరియు బెనిఫిట్ షేరింగ్, సింపుల్గా ఏబీఎస్ అంటారు. మన అడవుల గురించి, అక్కడి ఔషధాల గురించి స్థానిక గిరిజనులకు ఒక అద్భుతమైన సాంప్రదాయక జ్ఞానముంటుంది కదా. ఏదైనా కార్పొరేట్ కంపెనీ వచ్చి ఆ రిసోర్సెస్ వాడుకుని కోట్లు సంపాదిస్తే ఆ లాభాల్లో ఖచ్చితంగా కొంత వాటా ఆ స్థానిక ప్రజలకు దక్కాలి. అదే బెనిఫిట్ షేరింగ్. వాళ్ల నాలెడ్జ్ను కాపాడ్డం కోసమే పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అని ఒకటి మెయింటైన్ చేస్తారు. ఈ చట్టం ప్రధానంగా 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది: పరిరక్షణ, సుస్థిర వినియోగం మరియు ప్రయోజనాల భాగస్వామ్యం. చెన్నైలో హెడ్ క్వార్టర్స్ ఉన్న నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఈ 3 లక్ష్యాలు పక్కాగా అమలయ్యేలా చూసుకుంటుంది. ఫారెన్ నుంచి ఎవరైనా వచ్చి మన జీవ వనరులను యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఈ అథారిటీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. నాలుగవ విభాగం వన్యప్రాణుల రక్షణ. మన పర్యావరణ చట్టాల్లోకెల్లా అత్యంత ఓల్డ్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్ అయిన 1972
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి ఇప్పుడు డీకోడ్ చేద్దాం. 1973 ఈ ఇయర్ మన వన్యప్రాణి చరిత్రలో ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పులుల అంతరించిపోవడాన్ని అడ్డుకోవడానికి స్టార్ట్ చేసిన వరల్డ్ ఫేమస్ ప్రాజెక్ట్ టైగర్ ఈ చట్టం సపోర్ట్తోనే 1973లో లాంచ్ అయింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎలిఫెంట్, క్రోకడైల్ ప్రాజెక్ట్ అన్నీ దీని అండతోనే వచ్చాయి. ఈవెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో స్మగ్లింగ్ను అడ్డుకునే సైట్స్ అగ్రిమెంట్ను కూడా మన దగ్గర ఈ చట్టమే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ చట్టం కింద రక్షిత ప్రాంతాల మధ్య ఉన్న తేడా తెలుసుకోవడం చాలా అవసరం. నేషనల్ పార్కులలో మనుషుల ఎంట్రీకి దాదాపు ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అక్కడ జంతువులదే రాజ్యం. అదే వైల్డ్ లైఫ్ శాంక్చురీల్లో చూసుకుంటే కొంచెం లిమిటెడ్గా, కంట్రోల్డ్గా మానవ కార్యకలాపాలకు పర్మిషన్ ఉంటుంది. ఈ డిఫరెన్స్ చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఈ చట్టంలోని కోర్ పాయింట్కి వద్దాం. ఇందులో జంతువులను వేర్వేరు షెడ్యూల్స్గా డివైడ్ చేశారు. షెడ్యూల్ 1 కిందకొచ్చే పులులు, ఏనుగులు లాంటి వాటికి హైయెస్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఏ మాత్రం హాని తలపెట్టినా సీవియర్ పనిష్మెంట్స్ తప్పవు. అదే ఒకప్పుడు షెడ్యూల్ 5 కిందకొచ్చే వర్మిన్ అంటే పంటలు పాడుచేసే ఎలుకలు, కాకులు లాంటి వాటిని ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా వేటాడటానికి పర్మిషన్ ఇచ్చేవారు. సో ఈ షెడ్యూల్స్ మధ్య ఉన్న గ్యాప్ అర్థం చేసుకోవడం చాలా క్రూషియల్. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. సెక్షన్ 5 సూత్రాలు మరియు ఎగ్జామ్ ట్రాప్స్. ఇన్ని చట్టాలు చూశాక వాటి వెనుక ఉన్న ఉమ్మడి కాన్సెప్ట్స్ ఏంటి, అలాగే మనల్ని కన్ఫ్యూజ్ చేసే ట్రాప్స్ ఏంటి అనేది ఫాస్ట్గా క్రాస్ చెక్ చేద్దాం. ఎగ్జామ్స్లో తరచుగా కనిపించే కొన్ని ఇంట్రెస్టింగ్ ట్రాప్స్ని బ్రేక్ చేద్దాం. భోపాల్ గ్యాస్ ట్రాజడీ తర్వాత ఈపీఏ అమల్లోకొచ్చింది. ఇది అబ్సల్యూట్లీ ట్రూ. ఎన్జీటీ అనేది ఒక క్రిమినల్ కోర్ట్. నో వే, ఇది ఫాల్స్. ఇది ఓన్లీ సివిల్ మ్యాటర్స్ చూస్తుంది. డబ్ల్యూపీఏ షెడ్యూల్ 1 జంతువులకు అత్యున్నత రక్షణ ఉంటుంది. 100% కరెక్ట్. అలానే నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఆఫీస్ చెన్నైలో ఉంది. ఇది కూడా ట్రూ. ఈ క్లారిటీ మెయింటైన్ చేస్తే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మన గ్రీన్ కోట్లు, పర్యావరణ చట్టాలు మొత్తం ఈ అద్భుతమైన సూత్రాల మీదే నడుస్తాయి. ఎవరైనా కాలుష్యం చేస్తే ఆ డ్యామేజ్కి వాళ్లే ఫైన్ కట్టాలి. దీన్నే పొల్యూటర్ పేజ్ అంటారు. అలానే ఒక యాక్టివిటీ వల్ల పర్యావరణానికి ముప్పు ఉందన్న ఖచ్చితమైన సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోయినా నష్టం జరగకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలి. దాన్ని ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటాం. డెవలప్మెంట్ ఉండాలి, కానీ అది నేచర్ని డిస్టర్బ్ చెయ్యకుండా సస్టైనబుల్గా ఉండాలి. ముగించే ముందు ఈ సూపర్ ఫాస్ట్ రివిజన్ బాంబ్స్ ఒక్కసారి చూసేద్దాం. ఇవి మన మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. 1986 అనగానే గొడుగు లాంటి ఈపీఏ చట్టం. 2010 అనగానే ఫాస్ట్గా పనిచేసే ఎన్జీటీ. 2002 నాటి బీడీఏ అనగానే జీవవైవిధ్యం మరియు ప్రయోజనాల భాగస్వామ్యం. ఇక 1972 అనగానే స్ట్రిక్ట్ వన్యప్రాణి రక్షణ చట్టం. మన ఎకోసిస్టమ్ని కాపాడే 4 మూలస్తంభాలివే. ఈ మొత్తం విశ్లేషణను ఒక చిన్న థాట్తో ముగిద్దాం. ఇందాక మనం భవిష్యత్ తరాల సమానత్వం గురించి అనుకున్నాం కదా. ఒక పక్క మన దేశానికి వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి చాలా అవసరం. అలాగే మరో పక్క ఫ్యూచర్ జనరేషన్స్కి కాలుష్యం లేని వనరులను అందించాల్సిన బాధ్యత మనమీదే ఉంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడంలో మన చట్టాలు ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. పర్యావరణం అనేది కేవలం చట్టాల సమస్య కాదు, అది మనందరి భవిష్యత్తు. ఈ సెషన్ ద్వారా ఈ టాపిక్ మీద పక్కా క్లారిటీ వచ్చిందని ఆశిద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్.